ఒక్క ఆవుకి ఒకే సంవత్సరంలో 20 దూడలు పుట్టే అవకాశం ఉందా? అది కూడా 90% ఆడదూడలు అయితే? అవును, ఇది సాధ్యమే. ఈ రోజు మనము పాలమూరు జెనెటిక్స్ దగ్గర ఉన్నాము. అయితే వీళ్ళు మనకి ఏం చేస్తారంటే, ఏదైతే మనం మేలు జాతి ఆవులు అయితే ఏవైతే కావాలని చెప్పేసి అనుకుంటున్నామో, ఒక తల్లి నుంచి వందల సంఖ్యలో మేలు జాతి దూడలు అయితే పుట్టించే ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. దానికి వీళ్ళు ఐవీఎఫ్ అని, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ అని, ఓమ్ కలెక్షన్ ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్ అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. అసలు ఈ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తారు, కంప్లీట్ గా ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ బ్రహ్మేందర్ రెడ్డి. మనం అసలు చేసే పని ఏంటి? మన మెయిన్ ఫోకస్ ఏంటంటే అండి, రాబోయే ఫ్యూచర్ తరాల దూడల్ని అధిక దిగుబడి ఇచ్చేటువంటి దూడల్ని పుట్టించడమే మన మెయిన్ లక్ష్యం అన్నమాట. సో మీరు ఈ చేసే క్రమంలో ఏదైతే మేలు జాతి ఆవని చెప్పేసి మీరు అంటున్నారో, దాన్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో మీరు ఎట్లాంటి ఎవల్యూషన్ చేస్తారు? ఒకటి మిల్క్ రికార్డింగ్ అండి. ఓకే, మిల్క్ రికార్డింగ్ ఒకటి చేస్తాము. ఇంకోటి ఆ జాతి లక్షణాలు, ఓకే, ఆ జాతి యొక్క బ్రీడ్ యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి కదా, ఆ ప్యూరిటీ కొంచెం చూస్తామండి. ఆ తర్వాత అది మన క్లైమేట్ కి తగిన విధంగా ఉంటుందా లేదా అనే విషయాలు కూడా చూస్తామండి. ఆ తర్వాత అది ఎన్ని ఊసేట్లు ఇవ్వగలదు, అది డోనర్ గా పనికొచ్చిద్దా లేదా అనేవి మనం అల్ట్రాసౌండ్ ద్వారా ఎంత చెకింగ్ చేసిన తర్వాతనే మనం అటువంటి బాగా మేలు జాతి అయినటువంటి ఆవుల్ని కానీ గేదెల్ని కానీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఐవీఎఫ్ టెక్నాలజీకి వాడుకుంటాం. మనం ఏదైతే ఈ ఎంబ్రియో ఇంప్లాంట్ చేసే సమయంలో మనకి మీరు తీసుకునే జాగ్రత్తలు కానీ, లేదంటే ఇది కంప్లీట్ గా ల్యాబ్ లోనే తయారు చేస్తాం, అంటే 7 రోజుల వరకు ల్యాబ్ లోనే ఉంచుతామని చెప్పేసి అన్నారు కదా, ఈ క్రమంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏముంటది? ఇక్కడ మెయిన్ గా 7వ రోజు ఎంబ్రియో అనేది మనము వేరే వేరే అద్దె గర్భాల్లో ప్రవేశపెడతాం అనమాట. ఆ అద్దె గర్భంలో ప్రవేశపెట్టేటప్పటికి మనం పర్ సపోజ్ ఒక 30 ఆవుల్ని 30 ఆవుల్లో ఎంబ్రియో ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. ఆ 30 ఆవులు ఒకే రోజు ఎదకు రావాలి, ఒకే రోజు ఒక సైకిల్లో ఉండాలన్నమాట. దాని యొక్క ఎద సైకిల్లో ఒకే రోజులో ఉండాలి. అట్లా రావడాన్ని మనం సింక్రనైజేషన్ అని అంటాం. ఆ సింక్రనైజేషన్ పద్ధతుల ద్వారా మనం ఒక 30, 40, 50 ఎన్ని కావాలంటే అన్ని ఆవుల్ని ఒకేసారి ఎదకొచ్చేలాగా ప్లాన్ చేస్తాం అనమాట. ఎదకొచ్చిన తర్వాత ఎద నుంచి 7వ రోజు మనం ఈ ఎంబ్రియో అనేది గర్భం లోపల ప్రవేశపెడతాం అనమాట. ఏదైతే ల్యాబ్ లో పెంచుతామో, ఆ పెంచిన తర్వాత ఇంప్లాంట్ చేసేటప్పుడు ఎన్ని ఆవులకైతే ఇంప్లాంట్ చేస్తున్నాం అన్ని కూడా ఒకేసారి సైకిల్ ఉండాలి, హీట్ సైకిల్ లో. కరెక్ట్. సో ఇది మాత్రం కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి. దాని తర్వాత ఇంప్లాంట్ చేసిన తర్వాత ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం క్రాస్ చేయించడానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. అంటే అనిమల్ కూడా రిసీవింగ్ కానీ ఇక్కడ మనం ప్లేస్మెంట్ చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ మనం వన్స్ ఇంప్లాంట్ చేసిన తర్వాత ఒక 1 or 2 days బయటకు వదలకుండా ఉండడం, అక్కడే దానికి కొంచెం కేరింగ్ గా తీసుకుంటే ఆటోమేటిక్ గా అది నార్మల్ గా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేస్తే చాలండి. అంత పెద్ద హైలీ మెయింటెనెన్స్ అయితే ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్ మనకి? మన ఒక ఆర్గనైజ్డ్ డైరీ ఫామ్ లో అయితే ఆల్మోస్ట్ 50% వరకు ఉంది, 40 to 50% వరకు ఉంది. అండ్ ఫీల్డ్ లెవెల్లో వచ్చేసరికి 35% ఉంది. సో ఏదైతే మీరు ఐవీఎఫ్ ప్రాసెస్ ఉంది కదా, సో దీనిలో మీరు ఎట్లాంటి సెమన్ వాడతారు సార్? సార్ మేజర్ గా మనం వాడే సెమన్ అంతా సెక్స్ సార్టెడ్ సెమన్ అనమాట. మనకు పుట్టే దూడలన్నీ మాక్సిమం 90 to 95% ఫీమేల్ దూడలే వస్తాయి. ఓకే. సో మనం వాడిన ఈ సెక్స్ సెమన్ వల్ల ఓన్లీ 90 to 95% ఫీమేల్సే వస్తాయి. మేల్స్ రావడానికి ఒక 5% to 8% ఛాన్సెస్ ఉంటాయి అంతే సార్. సార్ ఈ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆలోచన ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి మొదలైంది? సార్ మా కంపెనీ యొక్క చైర్మన్ సార్ వచ్చేసి మిస్టర్ వెంకటరెడ్డి సార్ గారు, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ చైర్మన్. ఓకే. సార్ కి ఒక 20 years బ్యాక్ నుంచే మామూలు డైరీ ఫామ్ ఉండేది. కానీ మామూలు డైరీ ఫామ్ ని ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లాలని సార్ కి చాలా రోజుల నుంచి ఒక ఐడియా అయితే ఉండేది. దాన్ని ఒక 6 years బ్యాక్ ఇంప్లిమెంట్ చేసి, సో ఈ రోజు ద రెస్ట్ ఈస్ హిస్టరీ లాగా ఒక 300 కాప్స్ అయితే మన ఫామ్ లోనే పుట్టించగలిగాం. సో మీరు అనేది ఏంటంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు ఇప్పటికి మన ఫామ్ లోనే 300 దూడల వరకు పుట్టినాయని చెప్పేసి అంటారా? సో ఇప్పుడు ఈ 300 కాకుండా మీరు బయట సర్వీసెస్ లాగా, అంటే రైతులకు లాగా ఏదైనా ఉంటుందా సార్ మన దగ్గర? కంపల్సరీనండి. యాక్చువల్ గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే ఉండేది ఇంతకు ముందు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ లో మన దగ్గర నుంచి దేశీ ఎంబ్రియోస్ కానీ, క్రాస్ ఎంబ్రియోస్ కానీ, హెచ్ఎఫ్ ఎంబ్రియోస్ కానీ, జెర్సీ ఎంబ్రియోస్ కానీ, అన్ని ఎంబ్రియోస్ మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 8,000 ఎంబ్రియోలు మన ల్యాబ్ నుంచి వెళ్ళాయండి. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటి వరకు 8,000కు పైగా ఎంబ్రియోస్ అయితే వెళ్ళడం జరిగింది మన దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు
మనకి ఇక్కడ లోకల్ రైతులకు మీరు ఏదైనా సర్వీసెస్ ఇచ్చారా అంటే లైక్ ఎవరైనా మా దగ్గరికి మా ఫామ్ కి రండి విజిట్ చేయండి ఇట్లాంటి సర్వీసెస్ ఏమైనా ఉన్నాయి? తిరుపతిలో మీరు చూసిన కొన్ని ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేసాము. తర్వాత పెనుగొండ దగ్గర ఒక ఫామ్ లో ఆల్మోస్ట్ 120 ప్రెగ్నెన్సీలు ఎస్టాబ్లిష్ చేసాము. వాళ్ళకి ఒక ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. ఆ తర్వాత గుజరాత్ లో మల్టిపుల్ ల్యాబ్స్ లో ఎంబ్రో ప్రొడక్షన్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కూడా చేసాము. అండ్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే మనము ఇక్కడ చాలా వరకు ఉన్నాయి కదా సార్, ఇక్కడ కిరావులు ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇక్కడ హెచ్ఎఫ్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని సాయివాలు కూడా ఉన్నాయి. అంటే మీరు బ్రీడ్ వైజ్ ఉంటుందా లేదంటే ఇది సెగ్రిగేషన్ అనేది ఎట్లా ఉంటుంది అండి? ప్యూరెస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ మన క్లైమేట్ కి తట్టుకోలేము. ఇక్కడ అవి ఎంత పాలు ఎక్కువ ఇస్తాయో అంత జబ్బున పడతాయి. వాటికి అంత రెసిస్టెన్స్ పవర్ ఉండదు. వాటికి రెసిస్టెన్స్ కావాలంటే మన దేశీ బ్లేడ్ కలవాలి. ఆ దేశీ కోసమే మనం క్రాసులు చేస్తాం. ఆ దేశీ ప్లస్ హెచ్ఎఫ్ ని క్రాసులు చేసి ఇట్లా కొన్ని క్రాస్ బ్రీడ్స్ కూడా డెవలప్ చేసి మన క్లైమేట్ కి ఏదైతే పక్కా సూటబుల్ అయ్యి బాగా పాలిస్తుందంటే దాన్ని ఫ్యూచర్ లో మన ఫార్మర్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మీరు వెనక చూస్తున్నటువంటి ఈ 2 హెచ్ఎఫ్ దూడలు ఉన్నాయి కదా, ఈ ప్యూరెస్ట్ అన్నమాట. కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎంబ్రో ద్వారా పుట్టిన దూడలు అన్నమాట ఈ రెండు. అక్కడ ఎంత చల్లటి క్లైమేట్స్ లో ఇవి సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు ఇంత హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్ లో కూడా ఇంత సర్వైవ్ అయినాయంటే వీటి డిఎన్ఏలో చేంజెస్ వచ్చాయి. సో పుట్టడమే ఇక్కడ పుట్టాయి కాబట్టి వీటి డిఎన్ఏలో చేంజెస్ వచ్చాయి. ఇవి సర్వైవ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ సర్వైవ్ అవుతాయి. వీటి ద్వారా మన ఫ్యూచర్ కూడా ఇక్కడ డెవలప్ చేస్తాం, అందరికి ఇద్దాం అంతే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే మనం ఇంపోర్టెడ్ సెమన్ ఇట్లాంటివి మీరు చెప్తున్నారు కదా, సో మీరు ఏదైతే ఇందాక అన్నారు కదా వెదర్ కండిషన్ అనేది, ఈ అడాప్టబిలిటీ అనేది ఎట్లా ఉంటుంది సార్? పుట్టిన దూడ అనేది సస్టైన్ అవ్వడము లేదంటే మీరు ఇక్కడ నుంచి రైతు వారీగా వాళ్ళకెళ్ళి సర్వీస్ ఇచ్చినప్పుడు క్లైమేట్ అడాప్టేషన్ అనేది ఎట్లా ఉంటుంది? చాలా బాగా అడాప్ట్ అవుతాయండి. మన దగ్గర మనం సప్లై చేసిన ఎంబ్రియోలు పుట్టిన దూడలు ఇప్పుడు ప్రస్తుతం పాలు కూడా ఇస్తున్నాయండి. లైక్ జైపూర్ లో కానీ గుజరాత్ లో కానీ పాలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. రైతులు మీకు అంత కాబట్టి దాంట్లో వేరే మీకు ఒక వీడియో షేర్ చేస్తే వాళ్ళు సొంతంగా చెప్తున్నారు అంటే ఆ క్రాస్ బ్రీడ్స్ ప్రస్తుతము 30 లీటర్ల పాలు ఇస్తున్నాయి అనమాట రోజుకి. ఇక్కడ మన నుంచి తీసుకెళ్ళిన ఎంబ్రో దూడలు మేము ఫస్ట్ లో ఎందుకు ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకొని పంజాబ్ నుంచి తెప్పించుకోవడము, తర్వాత వేరే వేరే స్టేట్ నుంచి పెద్ద హెచ్ఎఫ్లు తెప్పించుకున్నాము. కానీ అవి సర్వైవ్ అవ్వట్లేదు. అవి ఆల్మోస్ట్ వచ్చిన 10 days కే కొలాప్స్ అయిపోతుంది. సో వెదర్ అడాప్టేషన్ ఫీడ్ అవుతుంది, ఫీడ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది, వెదర్ కండిషన్ మారిపోతుంది. ఆబ్వియస్ గా ఇంకా మా వల్ల కాలేదు. అంత ఖర్చు పెట్టేస్తున్నాం. ఒక్కొక్కళ్ళు 4 లక్షలు 5 లక్షలు పెట్టి అక్కడ నుంచి ఆవులు తెచ్చుకోవడము, ఇక్కడ 10 రోజులకే కొలాప్స్ అవ్వడం చాలా బాధాకరం. మెయింటెనెన్స్ కూడా చేంజెస్ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఏదైతే మన దగ్గర పుట్టి మన దగ్గర మెయింటైన్ అయ్యి మన దగ్గరే సస్టైన్ బ్రీడ్ ఆబ్వియస్ గా ఫ్యూచర్ జనరేషన్స్ లో ఖచ్చితంగా సర్వ్ అవుతుంది అనే మేజర్ పాయింట్ తోనే మేము ఈ బ్రీడింగ్ ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాము. ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి మేము చాలా ముందుకు వెళ్తున్నాము. ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ వస్తే ఫర్దర్ గా మెనీ థింగ్స్ ఇన్ ద స్టేట్. స్మాల్ స్కేల్ ఫార్మర్స్ చాలా వరకు ఉన్నారు, వాళ్ళకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది సార్? ఫర్ సపోజ్ మీరు చెప్పినట్టు చిన్నగా రైతు ఒకళ్ళు ఉన్నారు, అతనికి ఒక 7 ఆవులు ఉన్నాయి అనుకోండి. 7 ఆవులు కలిపి ఒక 20 లీటర్లు 25 లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి అనుకోండి. దాని ప్లేస్ లో ఇటువంటి ఒక క్రాస్ బ్రీడ్స్ కానీ ఇటువంటి ఒక ప్యూర్ బ్రీడ్స్ కానీ బాగా పాలిచ్చేటువంటి ఎంబ్రియో చేర్చుకొని దాని ద్వారా పుట్టేటువంటి దూడలు పెట్టుకున్నట్లయితే ఆ ఒక్క ఆవే మీకు 20 లీటర్లు 25 లీటర్ల వరకు ఇస్తాయి. మీకు 7 ఆవులు మెయింటైన్ చేయాల్సిన ఖర్చు తగ్గిద్ది. ఆ తర్వాత అధిక పాల దిగుబడి ఉండే ఆవులు మీ ఇంట్లో ఉంటాయి. ఫ్యూచర్ మనకి ఇక్కడే పుట్టింది కాబట్టి వెదర్ అడాప్టబిలిటీ కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో అంతే, అసలు ఇట్లాంటి సమస్య అయితే ఉండదు. సో మనకి 7 ఆవులు మెయింటైన్ చేసి కంటే ఇట్లాంటి మంచి జాతి ఆవులని ఒక్కటి మెయింటైన్ చేసుకున్నా బెటర్ అని చెప్పేసి అంతే. ఈ వీడియో చూస్తున్న రైతులు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా, అండ్ దాంతో పాటుగా ఒకవేళ కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తారు మీరు? మన దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి హై ఈల్డింగ్ జెనెటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎంబ్రియోస్ ఎవరికన్నా కావాలంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వగలుగుతాము. లేదా వాళ్ళ దగ్గర ఆల్రెడీ హై ఈల్డర్స్ ఉన్నాయి, మాకు వీటి దూడలే కావాలి వీటి ఎంబ్రియోసే కావాలన్నా వాటి ఎంబ్రియోస్ మేము చేసి ఇవ్వగలుగుతాము. లేదు ఏదైనా లైక్ అంతరించిపోయే ఆవులు ఉన్నాయి, లైక్ కొన్ని ఆవులు ఉంటాయి వాళ్ళు ఇది ముసలైపోయింది ఆల్మోస్ట్ ఇంకా మేము వీటి ద్వారా ఫ్యూచర్ మాకు ఇది వీటి దూడలే కావాలన్నప్పుడు కూడా మేము వాటి నుంచి కూడా ఊసేట్స్ కలెక్ట్ చేసి ఐపీఎఫ్ చేసి ఆ దూడలు కూడా మేము పుట్టిస్తాం. మీరు ఎవరైతే రైతులు వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళకి ఆ సర్వీసెస్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇది ఇక్కడ మనకు రైతు వారిగా కూడా వాళ్ళ ఫామ్లలో ఎవరైనా రేర్ బ్రీడ్ కానీ లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మంచి దిగుబడి పాల దిగుబడి ఇచ్చే ఆవుల జాతిని పెంచుకోవాలనుకున్నా, లేకపోతే అది 1-2 మీ దగ్గర ఉండేదానికంటే ఆ ఎంబ్రియోస్ వాడుకొని మీరు నెంబర్ ఆఫ్ కౌస్ ఏదైతే ఉన్నాయో
వాటిని పెంచుకోవాలనుకున్న వీళ్ళని కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఆ ఎంబ్రియోస్ కలెక్ట్ చేసి ఇవ్వమన్నా ఇస్తారు. లేదంటే ఆ ఎంబ్రియోస్ ని ల్యాబ్ లో ఫలదీకరణ చేసి వాటిని దూడల్లాగా మీకు 7 days లో ఇంప్లాంట్ చేయమన్నా చేస్తారు. ఇట్లాంటి సర్వీసెస్ అయితే వీళ్ళు మనకు అందించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఏమైనా కావాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నారు, ఒక్కసారి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.